ప్రార్థన చేద్దాం ఫస్ట్. సో సంపత్ నాకు సజెషన్ చేసిన ప్రకారంగా సమ్ టైమ్స్ ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ తెలుగులో అడ్రస్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేద్దాం ఫస్ట్, దాని తర్వాత దేవుని వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధ వగు దేవ, మీకు వదనాలు యేసయ్యా. కృపగల తండ్రి, మీకు ఎంతో స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలం మీరు తండ్రి మమ్మల్ని అందరినీ సజ్జు లెక్కలు పెట్టినందుకు మీకు ఎంతో వదనాలు. ఎంతోమంది దినం చూడలేదు ప్రభువా, కానీ మీరెంతో మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా ప్రభా, ఎందు నిమిత్తమై మమ్మల్ని బ్రతికింపజేసినారో ఆ సత్యాన్ని మేము గ్రహించాలా ఓ ప్రభావ, దాని ప్రకారంగా మేము జీవించాలా. అవునైనా ఈ యొక్క భయంకరమైన ఉగ్రత, మీ యొక్క ఉగ్రత బయలుదేరి ప్రపంచమంతా, అవును ప్రభా, అది నడుస్తుంది ప్రభా. ఎంతోమంది దానికి ఆహుతి అయిపోతున్నారు. మీరు హెచ్చరించినారు ముందుగానే మమ్మల్ని. ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల క్రితమే మీరు మాకు చూపించినారు ఈ యొక్క భయంకరమైన శాపము ప్రపంచమంతటా బయలుదేరుతుందని. అది మేము ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రకటించినాం విశ్వాసంగా. అది నెరవేరుతుందని విశ్వసించినాం. అది నెరవేరుతుంది మా మధ్యలో, ఇంకా ఉందని చెప్పినారు మీరు. ఇది కంటిన్యూ అవుతుందని చెప్పినారు ప్రభా. ప్రతి క్షణం మమ్మల్ని సిద్ధపరుస్తూ నందుకు మీకు ఎంతో వదనాలు. ఈ ఉదయకాలం ప్రభా, మీరు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఏర్పరచుకున్నారు. ఈ యొక్క వాక్యాన్ని పంచుకున్న విధానంగా మీ యొక్క అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది మేము వినాలా, స్వీకరించాలా, దాని ప్రకారంగా జీవించాలా, అనుభవపూర్వకంగా ప్రతి చోట మేము వీటిని ప్రకటించాలా. అందు నిమిత్తమై మమ్మల్ని లోకంలో నడిపించినారు, బతికింపజేస్తున్నారు. దీన్ని గ్రహించి మేమందరం మీ కొరకు సాక్షులుగా జీవించలాగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు యాక్చువల్గా ఈ మార్నింగ్ అజీజ్ నగర్, ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నాకు మా ఇంటి దగ్గర నుంచి. అజీజ్ నగర్లో ఫుల్ డే ప్రేయర్ ఉంది, అక్కడికి వెళ్ళాలా. కానీ సాయంత్రం సంపత్ చెప్పింది, జస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేస్తే చాలన్నాడు. దెన్ డీ టూర్. యాక్చువల్లీ ఈ రూట్కి నేను రావద్దు, ఈ రూట్కి అసలు నా రూటే కాదు ఇది ఈరోజు. యాక్చువల్లీ అది అట్టబోతుంది అన్నట్టు. ఏమంటాం ఆ ఏరియాని, రామాంతపూర్, నాంపల్లి, ఆ రూట్ అన్నట్టు. సో డీ టూర్ చేసుకోవాల్సి వచ్చింది నేను, జస్ట్ బికాజ్ ఐ ప్రామిస్డ్ హిమ్ దట్ హి విల్ కమ్ హియర్. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నిన్నంతా యాక్చువల్గా నాకు బాగాలేదు హెల్త్. ఈవినింగ్ చాలా ఎర్లీగా నిద్రపోయినాను. రికవర్ అయినాక మార్నింగ్ కొంచెంసేపు ఇంటి మీదకి ఎక్కి మంచిగా వర్షిప్ చేసుకుంటున్నా. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అయ్యేంత వరకు నేను విడిచిపెట్టాను. హోలీ స్పిరిట్ దిగొచ్చేంత వరకు నేను 80% ప్రేయర్ స్టాప్ చేయను అన్నట్టు. ఆ ప్రేయర్ అయిపోయినాక నేను క్రిందికి దిగొచ్చి ఏంది వాక్యం, సంపత్ నాకు మెసేజ్ పెట్టాడు వాట్సాప్, బ్రదర్ కూడా జేమ్స్. అయితే ఏంది మెసేజ్ అని నేను చూసిన. విలాప వాక్యంలో యాక్చువల్గా ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్. ఐమ్ టెలింగ్, ఐ డోంట్ సే ఇట్స్ ఇన్ ద సెన్స్ బ్యూటిఫుల్. ఇది బహు కష్టతరమైన బుక్ కూడా. ఎందుకంటే బైబిల్లో 2 బుక్స్ ఉన్నాయి చాలా టఫ్ బుక్స్. ఈవెన్ ప్రకటన గ్రంథంగా అంత టఫ్ కాదు. ద టఫెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎక్లీసియాస్టిస్, ప్రసంగి. చాలా టఫ్ బుక్, బహు టఫ్ బుక్ అన్నట్టు. అది అర్థమైన వాడు క్రైస్తవ జీవితంలో ఏ రీతి జీవించాలో నేర్చుకోగలడు. బట్ ద మోస్ట్ డిఫికల్ట్ బుక్ ఏంటంటే లామెంటేషన్స్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ చర్చ్ ప్రీచింగ్ దిస్ బుక్ సో ఫార్. నా 50+ ఇయర్స్ డిఫరెంట్ చర్చెస్లలో నేను సేవ చేసిన వాడిని. పుట్టింది ఎస్పీజీ, పెరిగింది హెబ్రోన్, పరిచర్య ఆరంభించి షార్ట్ టైం బ్యాప్టిస్ట్, దాని తర్వాత ప్రేయర్ పవర్ చర్చ్, మీకు తెలుసు, బ్రదర్ ఇన్ సంఘం. క్వైట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ స్పెండ్ దేర్. బట్ అన్నిటి నుంచి బయటికి వచ్చి ఇండిపెండెంట్గా నేను, ఎందుకంటే ఇవాంజలిస్టిక్ అప్రోచ్ నాది, ప్రాఫిటిక్ మినిస్ట్రీలో నన్ను నడిపిస్తున్నారు దేవుడు. కాబట్టి ఐ కెనాట్ బి కన్ఫైన్డ్ టు ఎనీ వన్ చర్చ్. ఒక చర్చితో పాటు నివసించడంటే ఈ కాల్ నేను ముందు తీసుకొని పోలేను. కాబట్టి అది నేను చాలా అఫ్ కోర్స్ క్వైట్ లేట్గా నేను రియలైజ్ అయినా. బట్ అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ దట్. నేను వెళ్తానే ఉన్నాను, ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ వైరస్ గురించి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ సీన్ దిస్ వైరస్. ఐ హ్యావ్ సీన్ 4 years ago. ఎందుకు అంటే October 2015 YMCA రికార్డింగ్స్లోనే ఉన్నాయి అవి. ఈ YMCA కాదు, నారాయణగూడ YMCAలో ఆల్మోస్ట్ 1 hour రికార్డింగ్. అట్లా 2 weeks, ఎవ్రీ ట్యూస్డే అనుకుంటా, ఎవ్రీ వెన్స్డే అనుకుంటా రోజు రికార్డింగ్స్. సో 2 Wednesdays కన్సిస్టెంట్లీ ఈ మెసేజ్ నేను చూపించిన. యు ఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్ పీపుల్ విల్ డ్రాప్ లైక్ బర్డ్స్. జనులు కుప్పలుగా చనిపోవడం మీరు చూస్తారు అని. లిటరల్లీ ఆ స్క్రిప్ట్ ఉంది ఆ రికార్డింగ్స్లో. ఎప్పుడు October 2015లోనే చూడగలిగిన నేను. దెన్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ ద టోటల్ ఎకనామిక్ కొలాప్స్. ఆర్థిక స్థితి కంప్లీట్ పతనం కావడం నేను చూసిన ఆల్రెడీ. దెన్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇట్.
ఆ రికార్డింగ్స్లో ఉంది. అయితే మా గ్రూప్లో విన్న వాళ్ళందరూ, బ్రదర్ మీరు చెప్పారు, వి రిమెంబర్ ఇట్. తర్వాత నాకు కూడా అనుమానం, నేను చెప్పింది ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు కరెక్టే, బట్ ఇది మీరు విని వెళ్ళిపోతూ ఉంటారు, బట్ నేను చెప్పినవన్నీ నాకు జ్ఞాపకం ఉండదు. నేను తిరిగి అది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే కానీ అది నాకు వర్తించదు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్, ఇట్ ఈస్ ఫర్ యూ, బట్ హౌ డస్ ఇట్ రిలేట్ టు మీ? బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ మై మౌత్, ఇట్ హ్యాస్ టు సాచురేట్. నా హృదయంలో నానాలా కదా వాక్యం, బట్ తిరిగి నేను వింటేనే నాకు తెలుస్తుంది. అందుకని లాక్డౌన్లో నేను అవన్నీ రివైజ్ చేసుకున్నా. ఆ మెసేజెస్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ నేను అనుకుంటా రఫ్లీ అరౌండ్ 700 అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి మన ఆన్లైన్. అవన్నీ ఎక్కడ? YMCA నారాయణగూడలో రికార్డింగ్ చేసిన మెసేజెస్. అండ్ 2019లో కూడా ఇంకొక బ్రదర్ రిమైండ్ చేశాడు నాకు, మీరు 2019లో కూడా చెప్పారు పలాని రికార్డింగ్ నేను విన్నానని. వెరీ సూన్ యూర్ గోయింగ్ టు సీ దిస్ డిసిజన్. తర్వాత మార్చిలో ఒక స్మాల్ గ్యాదరింగ్లో నేను చెప్పాను ఈ విషయం, హౌ దిస్ వైరస్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ అఫెక్ట్. తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను చూపించాను. సో నేను ఎందుకు మీకు అవన్నీ చెప్తున్నానంటే, ఈ వైరస్కి ఈరోజు ఉన్న ఈ వాక్యానికి కనెక్టివిటీ మీకు అర్థమవుతే, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ది అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్. ఇప్పుడు మీరు ఏదో అక్కడ చూస్తున్నారు, అది వరల్డ్ YMCA అండ్ వరల్డ్ YMCA వీక్ ఆఫ్ ప్రేయర్. ఆ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసింది కాదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గాడ్స్ ప్లాన్. నేను ప్రూవ్ చేస్తాను మీకు, ఇది ప్రతిదీ దైవికమైన నిర్ణయం అని నేను రుజువు పరచగలను. ఎందుకంటే చూడండి, విలాప వాక్యములు దేనికి సంబంధించిందో తెలుసా మీకు ఎవరికైనా? నేను ఈరోజు మార్నింగ్ ఆ వాక్యం వర్షిప్ చేసుకొని క్రిందికి వచ్చి ఆ వాక్యం చదవంగానే ఇమ్మీడియట్లీ నాకు ఒక గాడ్స్ వాయిస్ వినిపిస్తుంది. ఏం తెలుసా? ద సేమ్ ప్యాసేజ్ మీరు ఎవరైతే నాకు సంపత్ రెఫర్ చేశాడో, ఈ ప్యాసేజ్ ఒక ఇంగ్లీష్ హిమ్కి రిలేట్ చేస్తుంది. చెప్పండి ఎంతమంది జ్ఞాపకం ఉంది? నాకు ఇమ్మీడియట్లీ ఆ పాట వచ్చేస్తా ఉంది నా నోట్లో. చెప్పండి ఇంతమంది మీరు ఇప్పుడు చదివారు కదా ఈ వాక్యం, ఎవరికైనా టచ్ అయిందా? ఈ వాక్యము ఒక ఇంగ్లీష్ హిమ్కి రిలవెంట్గా ఉంది. క్వైట్ వెరీ ఫేమస్ పాపులర్ హిమ్ ఇది. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ పాట? చెప్పండి. నేను అది ఇప్పుడే ఇక్కడ కూర్చొని ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ మూవ్ అన్నట్టు. ఇట్ ఈస్ లీడింగ్ అస్ త్రూ దట్. చూడండి, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, O God my Father, there is no shadow of turning with thee. Thou changest not thy compassions, they fail not. As thou hast been, thou forever will be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Great is thy faithfulness, Lord, unto me. Great is thy faithfulness, Lord, unto me. ఇది లామెంటేషన్స్ బుక్ నుంచి వచ్చింది ఈ పాట. యాక్చువల్గా ఆ టైంలో నాకు ఆ స్వరం వినిపించింది, ఆ పాట వినిపించింది. యాక్చువల్గా ఈ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కనే కాదు, నా గ్రూప్లో ఉన్న వాళ్ళకందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది మీరు కూడా అనుభవపూర్వకంగా చూడొచ్చు. నువ్వు ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంజిల్స్ కిందికి దిగి రావడం ఎప్పుడన్నా మీరు ఎక్స్పీరియన్స్ పొందినరా? దేవుని సన్నిధి, దేవుని ప్రెజెన్స్ దిగి రావడం ఎప్పుడన్నా మీరు ఎక్స్పీరియన్స్ పొందగలిగినరా? దట్స్ వాట్ వీ నీడ్. ఈ లామెంటేషన్స్ పుస్తకం చదివినప్పుడు నాకు అది అర్థమైంది. చాలా సంవత్సరాల క్రితం నేను ఈ లామెంటేషన్స్ గురించి నేను చెప్పాను. ఎందుకంటే ఎవరు చెప్పరు, ఏ బైబిల్ స్టడీస్లలో చెప్పరు. ఎందుకు చెప్పలేరు అంటే ఇదంతా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. జెరమయా ప్రాఫెట్ ఈ లామెంటేషన్స్ గురించి చెప్తున్నాడు అన్నట్టు. ఎప్పుడు చెప్తున్నాడు అన్నప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ నేను మా వైఫ్ నా ముందు కూర్చుంది. ఐ వాజ్ ప్రీచింగ్ దిస్ టు హర్ ఫస్ట్. ఎందుకు నేను చెప్తాను చూడండి. యువర్ వైఫ్ ఈజ్ సపోజ్ టు బి విత్ యూ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ. అదర్ ప్రొఫెషన్స్లో దట్స్ ఓకే. ఒక డాక్టర్ అనుకోండి, ఎందుకంటే హాస్పిటల్స్తో పనిచేసిన నాకు తెలుసు. ఏ డాక్టర్ వైల్ హీస్ కండక్టింగ్ ఎ సర్జరీ, వీ డోంట్ ఎక్స్పెక్ట్ హిస్ వైఫ్ టు బి నెక్స్ట్ టు హిమ్. ఏ ప్రొఫెసర్ వైల్ టీచింగ్, వీ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ హిస్ వైఫ్ నెక్స్ట్ టు హిమ్. తన భార్య ఉండనవసరం లేదు ఒక డాక్టర్. కానీ పాస్టర్ విషయంలో, సేవ విషయంలో మటుకు కంపల్సరీ వైఫ్ ఉండాలా.
చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? దట్స్ వన్ బాడీ కదా, అదొక శరీరం కదా. కాబట్టి యోసేపు అసన్నతల గురించి లాస్ట్ 2 weeks నుంచి ఓన్లీ జోసెఫ్ అండ్ హిస్ వైఫ్ లాస్ట్ 2 weeks నుంచి ఎవ్రీడే మార్నింగ్ 15-20 minutes నేను చెప్తున్నా, రికార్డింగ్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ నౌ 14 days ఓన్లీ జోసెఫ్ అండ్ అసన్నత్ గురించి చెప్తున్నాను. వాళ్ళ కలయిక ఏంటంటే జోసెఫ్ ఈస్ ద వన్ హూ ఇంటర్ప్రిట్స్ ద డ్రీమ్స్ ఆర్ సమ్ వన్ హూ ఎక్స్ట్రాక్ట్స్ వాట్ ఈస్ హిడెన్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద పీపుల్. ఆయన కాల్ అది. జోసెఫ్ అంటే సమ్ వన్ హూ బ్రింగ్స్ వాట్ ఈస్ హిడెన్, ఎక్స్ట్రాక్ట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద పీపుల్. ఆయన కాల్. అసనెత్ అంటే ఏంటంటే సమ్ వన్ హూ క్రాఫ్ట్స్ ఇట్ అవుట్. ఆమె మీనింగ్ ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి పదానికి ఒక స్పిరిచువల్ మీనింగ్స్ పెట్టిండు దేవుడు. అవి నీ బాధ్యత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, కష్టపడి నేర్చుకోవడం. అసనెత్ రోల్ ఏంటంటే జోసెఫ్ ఉన్న ఆ ఇంటర్ప్రిటివ్ స్కిల్ని, ఆ అనాయింటింగ్ని ఈమె ట్రాన్స్లేట్ చేయాల. అందుకే ఎప్పుడైతే ఫరో జోసెఫ్కి జఫనత్ పనియా అని పేరు పెట్టిండో దాని తర్వాత పొతిఫర్ ఇంట్లో తనకి అవమానం జరిగింది. మీకు తెలుసు యోసేపు జీవితంలో పొతిఫర్ ఇంట్లో తన భార్య ద్వారా అవమానం జరిగింది, అంత నష్టపోయిండు. అటువంటి పొతిఫర్ ఇంట్లో ఉన్న పుట్టిన ఒక అమ్మాయి పొతిఫర్ కూతుర్ని తనకిచ్చి వివాహం చేయాల్సి వచ్చింది. ఎంతమంది తెలుసు చెప్పండి? ఇది ద ప్లేస్ వేర్ హీ వాజ్ డిఫేమ్డ్ ఈస్ ద సేమ్ ప్లేస్ హీ స్టార్టెడ్ రైజింగ్ అప్. తన భార్య చేత అవమానం నొంది తన జీవితాన్ని పోగొట్టుకొని పొతిఫర్ కుమార్తెని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దెర్ ఆర్ 2 పొతిఫర్స్ యాక్చువల్లీ, బోత్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్ బైబిల్లో. మరి అసనత్ అంటే సమ్ వన్ హూ క్రాఫ్ట్స్. క్రాఫ్టింగ్ అంటే చేనేత అంటాం, చేతి పనులు. సో నువ్వు ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ట్రాన్స్లేషన్ హ్యాపెన్స్ త్రూ యువర్ వైఫ్. దట్స్ వై వీ ఆల్ నీడ్ వైఫ్స్. దట్స్ వై వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ వైఫ్స్. మినిస్ట్రీ వర్క్, నేను ఓన్లీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నా. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ వైఫ్స్ అట్ ఎనీ కాస్ట్. సరే, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టూత్ అండ్ నెయిల్ యూ హావ్ టు స్ట్రగుల్. సంపత్ విషయంలో నాకు తెలుసు. వై ఐఎమ్ సో అటాచ్డ్ టు సంపత్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను చూసిన, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని, బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని చూసిన. ఐఎమ్ స్టిల్ అటాచ్డ్ టు సంపత్ అండ్ సమ్ ఫ్రెండ్స్ లైక్ సంపత్. ఎందుకు అంటే బికాస్ ఐ హావ్ సీన్ హిమ్ హౌ హీ హ్యాడ్ స్ట్రగుల్ టు సేవ్ హిస్ అసనత్. నాకు డిఫరెన్సెస్ ఉంటాయి నా భార్యతోని, బట్ స్టిల్ ఐ స్ట్రగుల్ టు సేవ్ మై అసనత్. ఇప్పుడు అర్థమవుతుందా? వాట్ ఈస్ కాల్డ్ ది రే ఆఫ్ హోప్. దట్స్ ద యాక్చువల్ థీమ్ కదా అది. దట్స్ ద రే ఆఫ్ హోప్. వెరీ క్విక్గా నేను కంక్లూడ్ చేస్తాను, చూడండి మెసేజ్. యు ఆర్ సపోజ్ టు ట్రాన్స్లేట్ వాట్ ఈస్ ఇన్ దిస్ బుక్ టు ద పీపుల్ అండ్ యువర్ వైఫ్ ఈస్ దే టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద ఫిజికల్. అసనత్ అంటే సమ్వన్ హూ క్రాఫ్ట్స్ ఇట్. నీ ఇంటర్ప్రిటేషన్ తర్వాత ఎప్పుడైతే అసనత్ నుంచి వివాహం చేసినాక యోసేపు అప్పుడు బయలుదేరిండు ఐగుప్తుకి. హౌ మెనీ ఆఫ్ us really know that God gave this interpretation ability to Joseph to save Egypt from getting destroyed? ఈజిప్ట్ నాశనం కాబోతుంది యోసేపు, నువ్వు ఇంటర్ప్రిట్ చేయకపోతే అది టోటల్గా నాశనం అయిపోతుంది. జెనసిస్ 41 చాప్టర్లో ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ద గాస్పుల్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఫస్ట్ టైం గాస్పుల్ ఎక్కడుందంటే చాప్టర్ 41లో. ఇఫ్ ఆ జోసెఫ్ ఆ ట్రాన్స్లేషన్, ఆ ఇంటర్ప్రిటేషన్ చేయకపోయింటే డ్రీమ్, ఐగుప్తు ఎప్పుడో నాశనం అయిపోయేది. దేవుడు దాన్ని బట్టి దుఃఖపడేవాడు. సిమిలర్లీ సో ఇన్ కేస్ ఆఫ్ నినివే పట్టణము అషూరీల రాజధాని. అషీరియన్స్ వర్ నాన్ జూయిష్ పీపుల్, అన్యులు. అషీరియన్స్ నాశనం కావడం నాకు ఇష్టం లేదు యోనా అని చెప్పిండా లేదా? దట్ వాజ్ ద సెకండ్ టైం ఓల్డ్ టెస్టిమెంట్లో ది నాన్ క్రిస్టియన్ ఆర్ నాన్ జూయిష్ పీపుల్ షుడ్ నాట్ బి డెస్ట్రాయిడ్, దే మస్ట్ బి సేవ్డ్. దేవుని ప్రణాళిక అది. సో మనకందరికి ఒక పర్ఫెక్ట్ హోప్ ఏంటంటే, అఫ్ కోర్స్ వి ఆల్రెడీ గాట్ ద హోప్, హీఈస్ ఓన్లీ ద హోప్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ రే ఆఫ్ హోప్, నో అదర్. ఈ వైరస్లో నోబడి హ్యాస్ అ హోప్. March 21, 22 రికార్డింగ్స్ అని నేను చెప్పిన ఇది. నోబడి కెన్ ఇన్వెంట్ వ్యాక్సిన్ ఫర్ దిస్ వైరస్ బికాస్ దిస్ ఈస్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాను. నో ప్రీచర్ హ్యాస్ గాట్ కరేజ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఆల్ ప్రీచర్స్ వర్ బైండింగ్ దిస్ వైరస్, బట్ ఐ సెడ్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ దిస్ వైరస్ బికాస్ ఇట్స్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ది డేస్ ఆఫ్ మోసెస్. మోసే కాలంలో ఇది నెరవేరింది. సేమ్ టైప్ ఆఫ్ ప్లేగ్, లంగ్స్ని పడుతుంది వైరస్, అంతే. జీవవాయువు ఆగిపోతుంది, మనుషులు చనిపోయినారు. మీకు తెలుసు, ఎవరి ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉందో వారు కాపాడబడ్డారు. సేమ్ అనాలజీ ఇస్ అప్లికబుల్ నౌ. ద మోసెస్ టైమ్ ఈస్ కంక్లూడింగ్. ఈ టైం, దట్స్ వాట్ నాకు నిన్న దినం సాయంత్రం బయలుపరిచిన దేవుడు. ఎగ్జాక్ట్లీ యాట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద డేస్ ఆఫ్ మోసెస్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డేస్. సో ఈ ప్లేగ్, ఇట్ హ్యాస్ టేకెన్ క్వైట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ యూ డోంట్ ప్రే మిలియన్స్ విల్ డై అని చెప్పిన నేను.
మార్చ్ 22 రికార్డింగ్లో ఉంది. ఆల్రెడీ ఇట్ హ్యాస్ క్రాస్డ్ మిలియన్ 2 months ago. సో విచ్ మీన్స్ అవర్ పీపుల్ ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రేయింగ్, ఇనఫ్ ప్రేయింగ్. మీరు చెప్పండి, ఎంతమంది ఈ వైరస్ బాధితుల గురించి ప్రార్థన చేస్తున్నారు ఎవ్రీడే మార్నింగ్? మన ఓన్ బ్రదర్స్ కొంతమంది చనిపోయినారు కదా. నాకు తెలిసిన పాస్టర్స్ రఫ్లీ 12 people హ్యావ్ డైడ్. చెప్పండి, మళ్ళీ ఈ పాస్టర్స్ ఎందుకు చనిపోతారు దీనికి, ఈ వైరస్కి? బట్ ఈ సేమ్ లాక్డౌన్ వైరస్ టైంలో వీ హ్యావ్ గాన్ సో మెనీ ప్లేసెస్. ఐ హ్యావ్ గాన్ టు సో మెనీ విలేజెస్ ప్రీచింగ్. మా సర్కిల్లో ప్రేయర్లో ఉన్నవాడిని ఎవరిని టచ్ చేయలేదు ఈ వైరస్. ఎందుకు టచ్ చేయలేదు? ఆ అనాయింటింగ్ తన ప్రభు చెప్పిండు, దేవుని అభిషేకం ఉన్నవారిని ఇది ముట్టలేదు. రక్షణ పొందిన మనమందరము ఆయన అభిషేకంలోకి రాకపోతే మటుకు ఐఎమ్ షూర్ ఈ ఉగ్రత ఇంకా కంటిన్యూ అవుతుంది అనేసి 2 weeks అగో చెప్పిండు దేవుడు ఓపెన్గా మీటింగ్లో. ఐ హ్యావ్ స్టిల్ కెప్ట్ మై wrath amongst you, దిస్ విల్ నాట్ గో ఈజీలీ. కాబట్టి నేను చెప్పిన ఇంకొక రికార్డింగ్స్లో నా గ్యాప్ ఉంది. ఇట్ విల్ స్టే ఫర్ 4 more years అని. అండ్ ఐ ఆల్సో టోల్డ్ దెమ్ March 22 ఎవ్రీ అటెంప్ట్ మేకింగ్ దీస్ వ్యాక్సిన్స్ విల్ ఫెయిల్ అని. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ నుంచి మనం వింటున్నాం న్యూస్. ఆల్ వ్యాక్సిన్స్ హ్యావ్ ఫెయిల్డ్. రష్యన్ వ్యాక్సిన్ హ్యాస్ ఫెయిల్డ్, ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ హ్యాస్ ఫెయిల్డ్, అమెరికన్ వ్యాక్సిన్ హ్యాస్ ఫెయిల్డ్, చైనీస్ వ్యాక్సిన్ హ్యాస్ ఫెయిల్డ్, ఇండియన్ వ్యాక్సిన్ హ్యాస్ ఫెయిల్డ్. భారత్ బయోటెక్ నిమ్స్లో స్టార్ట్ చేశారు. ఫెయిల్, ఆల్ వ్యాక్సిన్స్ హ్యావ్ ఫెయిల్డ్. తర్వాత నేను చెప్పాను కూడా, వై దిస్ వ్యాక్సిన్ విల్ నాట్ వర్క్. సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు సైంటిఫిక్ కూడా తెలియదు. దెర్ ఆల్ ఫేకింగ్ అస్, మభ్య పెడుతున్నారు. హోప్ ఒక్కటే, యేసు ప్రభు తప్ప ఎవరు దీని నుంచి నిన్ను కాపాడలేరు, గ్యారంటీ అది. కాబట్టి ఈ వైరస్ గురించి నువ్వు హేళన చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇట్స్ అ హ్యాండ్ ఆఫ్ గాడ్. పీపుల్ ఆర్ కటింగ్ జోక్స్ అబౌట్ దిస్ వైరస్. నువ్వు జోక్స్ చేయడానికి వీల్లేదు దీని గురించి. అసలు వీ డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ దట్ వైరస్. దానికి ఆ నేము ప్రతి ఒక్కరు జపం చేస్తా ఉన్నారు. టెలివిజన్ స్క్రీన్స్ మీద, గ్యాదరింగ్స్లలో ప్రతి ఒక్కరు ఆ వైరస్ని జపం చేసి దానికి మహిమనిస్తున్నారు. వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఇట్. మన మహిమ అంతా ప్రభు కొరికే. కాబట్టి నేను చాలా క్విక్గా ఈ వాక్యాన్ని క్లోజ్ చేసిన. ఈ లామెంటేషన్స్ అనేది ఏంటంటే వెరీ క్విక్. జెరమయా దీన్ని విలాపం అంటాం. విలాపం అంటే ఇట్స్ అ హ్యూజ్ క్రై, పెయిన్ఫుల్ క్రై. ఈయన ఏడుస్తూ, కన్నీళ్లు వెడుస్తూ, కన్నీళ్లు అంతా తడిసిపోతున్నాయి అంట బట్టలు. అతను చెప్తాడు ఆ వాక్యంలో. ఆయన తడుస్తుంటే బట్టలు అన్నీ తడిసిపోయినాయి, అంతగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా మీకు? ఎప్పుడైనా చదివినరా విలాప వాక్యంలో? ఎవరు చదవరని నేను చెప్పిన మీకు, బట్ మనం చదవాలి. ఎందుకంటే వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆల్ దిస్ హ్యూ క్రై అక్రాస్ ద వరల్డ్. మన మినిస్ట్రీలో అవే దేవుడు మనకు బయలుపరిచింది. ద జడ్జిమెంట్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ అని నేను ఎప్పుడూ చెప్పాను. పీపుల్ లాఫ్డ్ ఎట్ మీ. 2008 నుంచి నేను చూపిస్తున్నా ఇవన్నీ. ద జడ్జిమెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బిగన్, బట్ ఆల్ పీపుల్ వర్ లాఫింగ్ ఎట్. ఆ పిచ్చోడు మాట్లాడతారు అట్లనే. బట్ టుడే దే ఆర్ రిగ్రెటింగ్. అందరు పోగొట్టుకున్నారు. ఇన్ వన్ లైఫ్ టైమ్ యువర్ ఎంటైర్ ప్రాస్పెరిటీ ఇస్ గాన్. నాకు తెలిసిన ఫ్యామిలీస్లలో కోటీశ్వర్లు, hundreds of acres ఆఫ్ ల్యాండ్ మీ ప్రాంతంలో, ఎంటైర్ ఫ్యామిలీ పోయినాయి. ఫాదర్, గ్రాండ్ ఫాదర్, సన్స్ అందరు పోయినారు. ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. లైఫ్ టైమ్, వన్ లైఫ్ టైమ్ దిస్ వైరస్ హ్యాస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ఎవ్రీబడీస్ ప్రాస్పెరిటీ. సరే, మన ప్రాస్పెరిటీ ఎవరో మనకు తెలుసు. యేసుప్రభువే కదా మన ప్రాస్పెరిటీ. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయనలోనే గుప్తంలో ఉన్నాయి. ఈ ట్రాన్సిషన్ తర్వాత, ఎప్పుడైతే ఈ ప్లేగ్ తర్వాత, వెన్ ది ఇజ్రాయెలైట్స్ హ్యావ్ క్రాస్డ్ ఓవర్ జోర్డాన్, మనం చూస్తాం కదా, ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చినాక దేర్ న్యూ లైఫ్ బిగిన్స్. సో ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ న్యూ లైఫ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ఈ న్యూ లైఫ్లో మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ చాలా ఉండాలా. మీరు ఎంతసేపు ప్రార్థనలు గడుపుతారు? అట్లీస్ట్ 3-4 times డానియల్ చేయగలిగింది కదా. ఎందుకు డానియల్కి ఈ వాక్యానికి లింక్ నేను క్విక్గా చూపించి వాక్యాన్ని క్లోజ్ చేస్తా. నెబుకద్నెజర్ టైంలో ఇది జరిగింది. ఈ వాక్యం, నెబుకద్నెజరు దేవుని ఆజ్ఞ పొందుకొని తన క్యాప్టెన్ అయిన నెబుజరదానుని ఈ దేశం మీదకి పంపించింది. డెస్ట్రాయ్ చేయ దేశాన్ని. గాడ్స్ పర్మిషన్ ఉంది అక్కడ. దేవుని దేశాన్ని, దేవుని ప్రజలని ఒక అన్యుడు వచ్చి ఎట్లా డిస్ట్రాయ్ చేయగలడు? విదౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ హ్యాపెన్స్. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకలో ఒకటి కూడా రాలేదు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. నెబుకద్నెజరు తన క్యాప్టెన్ అయిన నెబుజరదాన్ని పంపించి ఇశ్రాయేల్ దేశం మొత్తం డిస్ట్రాయ్ చేసిండు. కనికరం లేకుండా అందరినీ చంపిండు. యంగ్స్టర్స్ని, ఓల్డ్ టైమర్స్ని, ప్రీచర్స్ని మొత్తం చంపేసి దేశం అంతా రక్తం ప్రవహిస్తుంది, ఏరులు పారి. ఆ టైంలో ఈ వాక్యం చెప్తున్నాడు. జెరమయా యంగ్స్టర్స్కి చెప్పిండు, మీరు నెబుజరదానికి ఒబే అయి
ఆయన మీ చేతులకి సంకెళ్ళు వేసి మిమ్మల్ని బానిసలాగా తీసుకెళ్తాడు. డోంట్ రెసిస్ట్. మీరు రెసిస్ట్ చేస్తే మీ ప్రాణాలు కోల్పోతారు. ఒబే, గో అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ అ ఫారెన్ కంట్రీ. జోసెఫ్ కూడా అదే చెప్పిండు. జోసెఫ్, యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ ఇజ్రాయెల్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఈజిప్ట్, యు మస్ట్ గో టు ఈజిప్ట్. అందుకే ఆయనకు చిన్నప్పుడే కలలు ఇచ్చిండు. నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు నీ కాళ్ళకి సాగిలపడడం. ఇస్రాయల్ దేశంలో ఎవరు సాగిలపడరు అన్లెస్ యు గో అవుట్. అందుకు యోసేపు ఐగుప్తుకు పోయినాక తన అన్నలు వచ్చి, తమ్ముడు వచ్చి, ఫాదర్ వచ్చి తన కాళ్ళ ముందు సాష్టంగపడడం జరిగింది. ఓన్లీ ఇన్ అ నాన్ జూయిష్ కంట్రీ ఇట్ హ్యాపెన్స్. ఇది కూడా అంతే. ఎప్పుడైతే నెబుజరదాను అందరినీ బానిసలాగా తీసుకెళ్ళిండో అందులో 4 యవనస్తులు మీకు తెలుసు, షద్రక్, మెషక్, అబెద్నగో అండ్ డానియల్. దీస్ 4 were taken as captives. మీకు తెలుసా ఏం చేసిండ్రో వీళ్ళకి? మనం ఎప్పుడు చదవం. వీళ్ళని నపుంసకులుగా చేసిరు వాళ్ళు. డానియల్ వాజ్ అన్ ఈనక్. షద్రక్, మెషక్, అబెద్నగో వర్ మేడ్ యూనక్స్. యేసుప్రభువే చెప్పిండు వీళ్ళ గురించి. ప్రభు సువార్త నిమిత్తమై నపుంసకులుగా మార్చబడ్డ వాళ్ళు వీరు. దానియేలు కమ్స్ ఫ్రమ్ డేవిడ్ లినియేజ్. డేవిడ్ అబీగైల్కి పుట్టినవాడు దానియేల్. ఆ వంశంలో, రాజుల వంశం నుంచి వచ్చి నపుంసకంగా తయారయ్యి ఆ శ్రమలలో ఆ దేశానికి పోయినప్పుడు ఇర్మియాకు తెలిసి ఇవన్నీ. యవనస్తులు ఎంతోమంది రిచ్ ఫ్యామిలీస్ నుంచి, ఆ రాజుల వంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ బానిసల్లాగా పోయి, నపుంసకులుగా పోయి, ఎంతో వేదన, దేశమంతా రక్తం ప్రవహిస్తుంటే రాసిన వాక్యం ఇది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ద ఫైనల్ టైమ్, అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్లోబల్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది నెక్స్ట్ టైం జరగబోతుంది గ్లోబల్ స్కేల్లో. వాట్ ఈజ్ అవర్ రోల్? వీఆర్ సిట్టింగ్ హియర్, ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ అ కాల్. నా దృష్టిలో సెక్యులర్ జాబ్ అంటూ లేనేలేదు. ప్రతి జాబ్ ప్రభు ఇచ్చిందే, ఆయన మహిమ కొరకు అనుగ్రహించబడింది ప్రతి జాబ్. కాబట్టి ఆయన కొరకు సమర్పించబడ్డ మనము మన జాబ్లో ఫెయిత్ఫుల్గా ఉండాలా. నంబర్ 2, క్యాన్ వి షో దిస్ టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు యూ? ఇంతవరకు మనం చేయలే. ఆనెస్ట్లీ నేను చెప్తున్నా. అది పాస్టర్ పని బ్రదర్, తప్పు. పేతురు రాసిన పత్రికలను ఎన్నిసార్లు చూపించిన, ప్రతి ఒక్కరిని పాస్టర్గా చేసిండాడు ఆ వాక్యం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ పాస్టర్. ప్రతి ఒక్కరిని యాజకులుగా చేసినారు. నమ్మిన వాడిని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఎవరు చెప్పింది చెప్పండి? బిలీవర్స్కే కదా. దోస్ ఫాలో హిమ్, ఫాలోవర్స్కే కదా. మళ్ళీ చెప్పండి, మీరు ఎప్పుడన్నా సువార్త ప్రకటించిండ్రా? ఎక్కడన్నా పోయి ప్రకటించిండ్రా ధైర్యంగా? మళ్ళీ ప్రకటించకపోతే హౌ ఆర్ యూ హిస్ డిసైపుల్స్? తర్వాత నమ్మిన వాడిని శిష్యులుగా చేయమన్నారు. ఒక్కరినన్నా శిష్యులుగా చేయగలిగినరా మీరు? దాట్ ఈస్ ద హోప్. మీరు శిష్యులుగా చేయకపోతే మనుషులని, యూ హ్యావ్ డెఫినెట్లీ ఫెయిల్డ్ ఇన్ హిస్ ఆర్డర్, గ్రేట్ కమిషన్. ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా ఈ సిన్ అంటడా లేదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. క్రిస్టియన్స్ ఎందుకు పాపం చేస్తున్నారు తెలుసా? ఎవరు ప్రకటించారు. అందుకే పౌలు అన్నాడు, ప్రకటించకపోతే నాకు శ్రమ. క్రిస్టియన్స్ అంతా ఎందుకు శ్రమలు గుండా పోతారంటే ఇదే సింపుల్ ట్రూత్. దే హ్యావ్ నెవర్ ప్రీచ్డ్ క్రైస్ట్. దే వర్ ఓన్లీ లిజనింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, 30 years, 40 years, 50 years. దేవుని వాక్యాలు వింటున్నాం కానీ అన్ని మర్చిపోయినాం. ఒక్కటి యాక్షన్ లేదు. ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ ఉంది అక్కడ. చూడండి, హౌ డు యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ స్పిరిచువాలిటీ ఇంటూ ప్రాక్టీస్? చెప్పండి. నువ్వు ఎన్ని గంటలు వర్షిప్ చేసుకొని, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎన్ని వాక్యాలు ధ్యానించినా ఏమీ లాభం లేకపోయింది, నీకు ఫలమే రాలేకపోయిందే. ఫలం అంటే రక్షణ కదా. మనుషులను దేవుని చెంతకు తీసుకురావడమే రక్షణ. యు ఆర్ దట్ హోప్. ఆ హోప్ ట్రాన్స్లేట్ కావాలా ప్రభు నుంచి. ప్రభు మనకు హోప్ ఇచ్చిండు. మళ్ళీ మనము ప్రభులాగా ఈ లోకానికి హోప్, ఈ వైరస్ బాధితులకు అట్లీస్ట్ కొంతమందికి వచ్చింది నాకు తెలిసిన సర్కిల్లో. బట్ నాకు ఒక మ్యాజిక్ దేవుడు చూపించిండు. మ్యాజిక్ అంటామా, మిరాకిల్ అంటాం మీరా? వాట్ ఈస్ దట్ వన్ పర్టిక్యులర్ మెడిసిన్ విచ్ కెన్ హెల్ప్ యూ రికవర్ ఫ్రమ్ దిస్ వైరస్? నాకు చూపించింది దేవుడు. అది నేను మన సర్కిల్లో ఎవరైతే బిలీవర్స్ కదా అఫెక్ట్ ఇచ్చిందో నేను చూపించిన, యూస్ దిస్. 1 week రికవర్ అయిపోయినారు. బట్ అవసరం లేదు మీకు అది, ఎందుకంటే ఆ అనాయింటింగ్లో ఉన్నవాడిని ఇది ముట్టదని నేను ఎన్నో ఆల్రెడీ డిక్లేర్ చేసిన. ఇఫ్ యూ రిసీవ్ ఇట్ బై ఫెయిత్ యూ వుడ్ డూ ఇట్. చెప్పండి, ఎంతమంది కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ధ్యానించినారు? మీకు తెలుసు ఈ వైరస్ అక్కడ ఉంది. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను ఈ వైరస్కి కూలిపోతారు. ఒక నర్సు ఈ వాక్యం విన్నది నేను చెప్తుంటే, నీ కుడి పక్కన 1000 మంది పడిపోయినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీకు వాటిల్లదు, ఏ వైరస్ నీ దగ్గరికి రాదని. ఆమె ఆ వాక్యం విని వచ్చి నెక్స్ట్ ఒక 1 month తర్వాత నాకు వచ్చి పబ్లిక్లో సాక్ష్యం ఇస్తుంది. బ్రదర్, మీరు చెప్పిన వాక్యం, నేను నర్స్ని, వెరీ సీనియర్ నర్స్ని నిమ్స్ హాస్పిటల్లో. నన్ను ఆ వైరస్ వార్డులేసిండ్రు,
ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళందరూ ఐసీలు ఉన్నారు, నేను ఐసీలో నర్స్ని, నాకు ఎక్కలేని భయం వెంటాడుతుంది, ఈ వైరస్ నన్ను ఎక్కడ పడుతుందో అనేసి నన్ను వెంటాడుతుంది. మీరు చెప్పిన వాక్యం నేను విన్నాను, సక్సెస్ఫుల్ నేను బయటకు వచ్చిన, నా టర్మ్ అయిపోయింది, అక్కడ నాకేం కాలేదు. ఆ వాక్యం నన్ను ప్రొటెక్ట్ చేసింది. చూడండి, వాట్ ఈస్ దట్ రే ఆఫ్ హోప్ వీఆర్ షైనింగ్ అపాన్ పీపుల్. యు ఆర్ దట్ రే ఆఫ్ హోప్. నీ దగ్గరికి ఎన్నో కమ్యూనిటీస్ వస్తున్నాయి, ఇక్కడికి క్రిస్టియన్ కమ్యూనిటీస్ వస్తాయి, నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ వస్తాయి, బిజినెస్ మెన్ వస్తారు, రిలీజియస్ పీపుల్ వస్తున్నారు, పోలీస్ పీపుల్ వస్తున్నారు, సోషల్ వర్కర్స్ వస్తారు, రకరకాల మనుషులు వస్తున్నారు, వాళ్ళందరూ కమ్యూనిటీసే కదా. మళ్ళీ ఆ కమ్యూనిటీస్కి నువ్వు ఈ యొక్క చేంజ్ని ఇంట్రొడ్యూస్ చేయగలవా? యేసుప్రభు ఒక్కడే సంపూర్ణమైన చేంజ్. ఆయన నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ప్రాస్పెరిటీ వస్తుంది, పీస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, హెల్త్ వస్తుంది, అన్నీ వస్తాయి. అవి పోతున్నాయి అంటే ప్రాబ్లం ఏదో ఉంది మీలో. కాబట్టి నేను కంక్లూడ్ చేసిన వాక్యం, ఈ మెసేజ్ని మీరు స్వీకరించండి. దిస్ వైరస్ విల్ నాట్ టచ్ యూ. యు ఆర్ నాట్ రిసీవింగ్ మీ, యు ఆర్ రిసీవింగ్ ద మెసేజ్ అండ్ జీసస్ ఈజ్ దట్ మెసేజ్. ఈ ఇన్ఫర్మేషన్ మీ హృదయంలో నాటుకుంటే యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. రెసిలియన్స్ అంటే ఏం చెప్పండి? రెసిలియన్స్ అంటే చెప్పండి, ఎవరైనా చెప్పాలా? రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు చేంజ్. ఐఎమ్ రెడీ టు చేంజ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ క్రైస్ట్. యేసుప్రభుని నేను సొంత రక్షణగా స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. అది రెసిలియన్స్. నేను తీర్మానించుకున్నాను, ప్రభు తప్ప ఎవరు నన్ను కాపాడలేడు ఈ వైరస్ నుంచి. తర్వాత నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఇది ముట్టలేదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ప్రభు వారిని కూడా కాపాడుతూ ఉంటాడు. అది నేను ఈ లాక్డౌన్లో గమనించిన. అబ్రాహాంతో పాటు లోతు ఉన్నంత వరకు లోతును కాపాడండి దేవుడు. లోతు వెరీ రిచ్ ఫెలో అయిపోయింది. ఎప్పుడైతే అబ్రాహాం నుంచి బయటికి వెళ్ళిపోయిండో ఒక్క పైసా మిగలకుండా అంతా పోగొట్టుకున్నాడు. సో ఈ ప్రిన్సిపల్ మీకు అర్థమైతే ఈ కమ్యూనిటీస్ని ప్రభు దగ్గర నడిపించండి, రెసిలియంట్గా తయారు చేయండి వాళ్ళని. అంటే ప్రభు చెంత నడిపించండి, నో కాంప్రమైజ్. సిగ్గుపడేది లేదు, భయపడేది లేదు, ప్రభుని చూపించండి. దట్ ఈస్ ద ఓన్లీ హోప్. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఈ వైరస్ వీక్ కాలేదు. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, ఈ వైరస్ వీక్ కాలేదు. ఇది సైకిల్ లాగా తిరుగుతూ ఉంది ప్రపంచమంతటా. చైనా నుంచి యూరప్కి పోయింది. నేను చూపించాను కూడా వాక్యంలో. చైనాలో ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా చూపించిన, ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూపించిన ఈ వైరస్. చాలా మంది దాన్ని ఫేక్ అన్నారు, కానీ నో బడీ ఈజ్ ఏబుల్ టు అబ్జెక్ట్ ఇట్. ఎందుకంటే దానికి ఏ హిస్టరీ లేదు, ఏ రిపోర్ట్ లేదు. ఈ వైరస్ ఈ యొక్క సైకిల్ ముగించి ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. కాబట్టి ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ద హోప్, ఓన్లీ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. కాబట్టి నౌ యూ ఆర్ దట్ హోప్. దీన్ని గ్రహించి అనేకులకు చెప్పడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ కొంతమందినన్నా రక్షణలకు నడిపించుకోండి, కొంతమందినన్నా. ఎందుకంటే ఇంకా అవకాశం లేదు. ఒక దశ వస్తుంది, యూ కాంట్ ఈవెన్ ప్రీచ్. ఐమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ డిసెంబర్ ఐఎమ్ గెస్సింగ్ 21 డిసెంబర్ తర్వాత ఇట్ మే బి వెరీ డిఫికల్ట్, థింగ్స్ మే బి టోటలీ డిఫరెంట్. మీరు సువార్త చెప్పాలనుకునే చెప్పలేరు ఆ రోజు. కాబట్టి కనీసం ఇప్పుడన్నా చెప్పడం నేర్చుకోండి, హెజిటేషన్ లేకుండా. భయపడకండి, ఎందుకంటే ప్రభు కదా నీకు సహాయకుడు. యు నో హీఈస్ ద వన్ ట్రూ గాడ్. బట్ ధైర్యంగా ఆయన గురించి చెప్పడం మేము నేర్చుకుందాం. అటువంటి కృపను ప్రభు అనుగ్రహించడం ప్రార్థిస్తాం. కాళ్ళు మూసుకుంటాం. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయొచ్చు, చేయాలి. పరిశుద్ధ బాబు దేవా, మీకు వదనాలనైనా. మీరెంతో నమ్మకస్తులు ప్రభువా. ఈ ఉదయం అదే వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, మరి ఎంతోమంది యవనస్తులు యవనరాళ్ళు బానిసల్లాగా పోతున్నారు. దేశమంతా రక్తం ఏర్లై పారుతున్నాయి. ఆ టైంలో ఇర్మియాకి ఈ వేదన పట్టుకుంది, ఈ విలాపం పట్టుకుంది ప్రభువా. కానీ అతను అంటున్నాడు, యు ఆర్ ద ఓన్లీ హోప్ నౌ. ఉదయం నూతనమైన కృపను మీరు అనుగ్రహించే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభువా. కానీ మీరు ప్రభువా మమ్మల్ని ఈ లోకంలో ఒక హోప్ లాగా నిలబెట్టినారు. కానీ మేము ఎవరికి హోప్ఫుల్గా లేం ప్రభు. ఇంతకాలం వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ పొటెన్షియల్ లైక్ శాంసన్. ఎంతో పవర్ఫుల్ అనాయింటింగ్ ఉంది, వేస్ట్ చేసేసుకున్నాడు. కింగ్ సాలమన్ ఎంతో అనాయింటింగ్ ఉంది, హీ వాజ్ లైక్ ఎ ప్రాఫెట్, ప్రాఫెసింగ్ ఆల్ త్రూ ద డే. తన పిలుపుని వేస్ట్ చేసుకున్నాడు ప్రభా. ఎంతో మంది దైవజనులు వాళ్ళ పిలుపులను వేస్ట్ చేసుకున్నారు ప్రభా. అననీయ, సఫీరా అభిషేకం పొందినారు, అద్భుతాలు చూస్తున్నారు వాళ్ళ సేవ జీవితంలో, కానీ వాళ్ళ జీవితాలే పోగొట్టుకొని వేస్ట్ చేసుకున్నారు న్యూ టెస్ట్మెంట్లో. ఈరోజు కూడా ఎంతోమంది అటువంటి అవకాశాలుండి కూడా వారి జీవితాలను వేస్ట్ చేసుకున్నారు ప్రభా. మా మధ్యలో ప్రభా ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉంటున్నారు, వారికి మీరు మంచి అవకాశం ఇచ్చినారు, కానీ వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు ఇంతకాలం. ఎక్కడ ఎవరికి హోప్ లేకపోయినారు, ఏ కమ్యూనిటీకి హోప్ లేకపోయినారు. కనికరించమని ప్రార్థిస్తున్నాం, క్షమించమని ప్రార్థిస్తున్నాం.
మీ యొక్క నామాన్ని ప్రకటించకపోతే ప్రతి ఒక్కరు శ్రమల గుండా పోతారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు మరణిస్తారు శ్రమల గుండా పోయి. ఎవ్రీ లాస్ట్ క్రిస్టియన్ విల్ డై అని మీరు వాక్యం చూపించినారు ప్రకటన గ్రంథంలో. ప్రపంచమంతటా రక్తము ఏర్లై ప్రవహిస్తాయి అనేదే లామెంటేషన్స్కి సంబంధించిన వాక్యం అని మీరు మాకు చూపించినారు ఎప్పుడో. ఈ ఉదయకాలం మరోసారి మాకు జ్ఞాపకం చేసినారు నాయన. ఇది మేము జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దీన్ని మేము పరిశీలించాలా. నిర్లక్ష్యంగా జీవించడానికి వీలేదు ఇక మీదట. మరీ భయముతో మరీ వణుకుతో మీ కొరకు మేము జీవించాలా. ప్రతి ఒక్కరికి వీటి గురించి మేము చూపించాలా. ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలా మీరు రాకడకు. అటువంటి భాగ్యాన్ని ఈ బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికి అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ యొక్క YNCA ఈ యొక్క ఎస్టేట్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. దీని చుట్టూ చాలా భయంకరమైన డీమన్ శక్తులు ఉన్నాయి ప్రభా. అవి మీరు మాకు ఎప్పుడో చూపించినారు. అందుకే మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించినారు చాలా కాలం కిందట. వీ విల్ టూత్ అండ్ నెయిల్ రెసిస్ట్ దెమ్ లార్డ్ ఇన్ ద ప్రేయర్స్ ద్వారానే ఈ డీమన్ శక్తులు కదిలిపబడతాయని మీరు మాకు చూపించినారు. ఇంకా వేరే రూపకంగా పోవని. ఇవి దేవుని బిడ్డలను పట్టినట్లు మీరు చూపించినారు. సౌలు రాజుని దయ్యం పట్టింది. అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడు. అటువంటి వాడిని కూడా దయ్యం పట్టింది. చివరికి ఆ రీతిగా మరణించిండు అతను. ఈరోజు దేవుని బిడ్డలని దయ్యాలు పడుతున్నాయి ప్రవ్వా. మీరు మాకు అవన్నీ చూపిస్తున్నారు. ఇవి చూచులాగిన ఈ బ్రదర్స్ సిస్టర్స్ యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పమని ప్రార్థిస్తున్నాం. ఇవి చూడకపోతే మా జీవితాలు సంపూర్ణంగా తయారు కావునైనా. ఏదో ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం, అది అవసరం లేదంటారు మీరు అందులో నుంచి బయటికి పిలుస్తున్నారు మమ్మల్ని. వీటికి స్పందించి మీ కొరకు సాక్షులుగా వీళ్ళని అందరూ నిలబెట్టుకోండి. ఒక్కరు కూడా తప్పిపోకుండా కాపాడమని. లార్డ్, వి బ్రింగ్ ఆల్ యువర్ ప్రొటెక్షన్ అండ్ సీలింగ్ అరౌండ్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్. యూ డీమన్ స్పిరిట్స్, I command you, you will never come back to this place again. I rebuke you in the mighty name of Jesus Christ. Get out of this place right now in Jesus precious name. దుష్ట శక్తులారా, నువ్వు యేసు ప్రభు యొక్క మనసుని ఎప్పుడు గ్రహించలేదు. మొదటి నుంచి నువ్వు దాన్ని తృణీకరించిన వాడవు. ఈ దినం నీకు ఆజ్ఞాపిస్తున్నా, ఈ ఎస్టేట్ని సంపూర్ణంగా విడిచిపెట్టి వెళ్ళిపో. ఇది దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ఇది దేవుని ఆరాధన స్థలం. నీకు ఇక్కడ ఏం పని లేదు ప్రవ్వా. మీరు అక్కడ ఎంత సమీపంగా ఉంటుండగా మేము త్వరగా సిద్ధపడాలా, అనేకలను సిద్ధపరచాలా. అటువంటి భాగ్యాన్ని వీళ్ళకి అందరికి అనుగ్రహించండి. నాకు అనుగ్రహించి మీరే మహిమనందమని, ఈ దినమంతా మీ యొక్క సాయం చేతి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.